మీరు పైనాపిల్ ని తింటున్నప్పుడు పైనాపిల్ కూడా మిమ్మల్ని తినేస్తుంది అని మీకు తెలుసా? ఒక వ్యక్తి ఇలాగే ఒక పైనాపిల్ కొనుక్కుని ఇంటికొచ్చి తినడం స్టార్ట్ చేశాడు. ఇతను పైనాపిల్ ని బైట్ చేసినప్పుడల్లా పైనాపిల్ రెడ్ అవ్వడం నోటీస్ చేశాడు. తను పైనాపిల్ ని నమిలినప్పుడల్లా తన మౌత్ ఇరిటేట్ అవడం నోటీస్ చేశాడు. ఇలా చాలా మందికి కూడా జరుగుతుంది. యాక్చువల్లీ పైనాపిల్ ని మైక్రోస్కోప్ లో చూసినట్టయితే ఇలా చిన్న చిన్న షార్ప్ నీడిల్స్ కనిపిస్తాయి. ఇవి కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్. మీరు పైనాపిల్ ని తిన్నప్పుడు లెక్కలేనని ఈ క్రిస్టల్స్ నోట్లో గుచ్చుతూ ఉంటాయి. ఇంతేకాదు పైనాపిల్ లో ఉండే బ్రోమలిన్ నోటిలో ఉండే ప్రోటీన్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అలాగే ఓరల్ మ్యూకోసాని అంటే నోటిలోని శ్లేష్మాన్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకే చాలా మంది పైనాపిల్ ని తింటున్నప్పుడు ఏదో గుచ్చుకుంటున్నట్టు అండ్ ఇరిటేషన్ లాగా ఫీల్ అవుతారు. అండ్ కొందరిలో అయితే ఎలర్జిక్ రియాక్షన్స్, వామిటింగ్ అండ్ డయేరియా కూడా అవుతుందంట. ఇలా అవ్వకూడదు అంటే పైనాపిల్ పీసెస్ ని తినే ముందు సాల్ట్ వాటర్ లో సోక్ చేసి తినండి. కానీ ఈ మెథడ్ లో కూడా బ్రోమలిన్ పూర్తిగా డియాక్టివేట్ అవ్వదు. బ్రోమలిన్ పూర్తిగా డియాక్టివేట్ అవ్వాలంటే పైనాపిల్ ని హీట్ చేసి లేదా బాయిల్ ఆర్ స్టీమ్ చేసి తినాలి. ఇలా చేస్తే బ్రోమలిన్ పూర్తిగా డియాక్టివేట్ అవుతుంది.